20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. చాలా హృదయం బరువెక్కేటటువంటి ఒక అంశం, యావత్ దేశాన్ని కూడా కదిపేసినటువంటి అంశం, 13 ఏళ్ల బాలిక మీద జరిగినటువంటి ఏ వర్డ్ కరెక్ట్గా రెలవెంట్ వర్డ్ తెలియనటువంటి పరిస్థితి. అంత అమానుషం, అంత ఘోరమైనటువంటి అన్యాయం. 2-3 రోజుల్లోనే 38 మంది మగవాళ్ళు రేప్ చేశారు. అసలు చాలా భయానకమైనటువంటి సందర్భం. ఎట్లా అసలు మనకి రక్షణ ఏది అని అంటే, అట్లా చంపేస్తున్నారు ఆడవాళ్ళు, ఇట్లా చంపేస్తున్నారు, వచ్చేస్తాయి బయట, అప్పుడేమో బాగా మాట్లాడేస్తారు. ఇంత ఘోరమైనటువంటి ఇన్సిడెంట్ ఎట్లా చూస్తారక్క? హ్యూమన్ రైట్స్ లో కూడా మీరు వర్క్ చేసి ఉన్నారు. వాట్ ఈస్ యువర్? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ ద క్యూర్ అని చెప్పి నేను చిన్నప్పటి నుంచి కూడా దాన్ని నమ్ముతాను. పత్ని ఎప్పుడు కూడా అంటే పిల్లలకి జాగ్రత్త నేర్పడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆడవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి, చూసే కళ్ళకి నేర్పించాలి, మగవాళ్ళకి నేర్పించాలి అని అంటే ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది వాళ్ళ పుట్టుకే అంతేమో అని అన్నట్టుగా ఉంటుంది. అంటే మగవాళ్ళు అందరినీ అంటున్నారు అంటే అందరూ కాదు, మరి ఆడవాళ్ళు కూడా అందరూ కాదు కదా, అందరూ ఏం చంపట్లేదు కదా మొగుళ్ళని, అనా కదా. చిన్నప్పటి నుంచి నేను చూసింది ఏంటి అని అంటే పిల్లలకి జాగ్రత్త నేర్పడం. అంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే గనక వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఈ నేబర్స్తో ఎట్లా ఉండాలి, అసలు మన జాగ్రత్త మనం అనేది ఎలా తీసుకోవాలి అనేది నేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఇంకా ఇంపార్టెంట్. మా అప్పుడు కనీసం ట్యూషన్కి వెళ్తే వచ్చేస్తుందిలే అన్న ధైర్యం అన్న ఉండేది. నేను స్కూల్కి బస్సు ఎక్కి వెళ్ళిన సందర్భమే. కానీ ఎప్పుడు కూడా ఒక అరగంట 45 నిమిషాలు లేట్ అవుతే వచ్చే భయం ఉండేది, కానీ పంపించడానికి టోటల్గా భయం అనేది ఉండేది కాదు. కానీ మాకు మాత్రం అంటే అపరిచితులతో ఎంతవరకు మాట్లాడాలి అనేది నేర్పించాలి. ఇక్కడ మనం చూసుకుంటే కనుక బాలికలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సోషల్ ఇంటెలిజెన్స్ తక్కువ ఉంది అనేది మనం గ్రహించాలి. అంటే అమాయకురాలకు, చిన్న పిల్ల కదా, ఆ టైంకి నమ్మేస్తారేమో అన్నట్టుగా కూడా ఉంటుంది. 8th 9th చదువుతున్నట్టు. అంటే పిల్లని హోటల్ తీసుకెళ్తుంటే అప్పుడే ఎందుకు పారిపోలేదు పిల్ల? సెడేటివ్స్ ఇచ్చారు. అంటే వెళ్ళేటప్పుడు ఆటో డ్రైవర్ ఇచ్చి హోటల్ వాడికి అమ్మేశాడు. అసలు ఇక్కడ చూస్తే గనక ఆటో డ్రైవర్ తో మాట్లాడడం అనేది కూడా వాళ్ళు రేపు పిల్లలకి అది కూడా వద్దు, మనం తీసుకొచ్చుకోవడం బెటర్ ఏమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడైతే అత్యాచారం అనేది హత్య కంటే చాలా పెద్ద నేరంగా పరిగణింపబడి పెద్ద శిక్ష పడుతుందో అప్పుడు మాత్రమే దీనికి ఫుల్ స్టాప్ పెట్టచ్చు అని ఖచ్చితంగా చెప్పచ్చు. బెయిల్ అనేది రాకుండా చేయాలి. ఇప్పుడు ఆ నేపథ్యంలోనే పోక్సో అనేది ఒకటి వచ్చింది కదా. పోక్సో వచ్చినా ఎంతవరకు అది ప్రభావితం అయింది అనేది నాకు కనిపించట్లేదు పద్మిని. ఎందుకనంటే పోక్సో వచ్చింది, పోక్సో కేసు ఉన్న వాళ్ళందరూ బెయిల్ మీద ఉండట్లేదా? అసలు నాన్ బెయిలబుల్ కిందకే పంపించాలి వీళ్ళని లోపలికి. బెయిల్ అనేది పొరపాటున కూడా రావద్దు. అసలు ఇది బెయిల్ తీసుకునే హక్కు లేదు ఈ నేరానికి అన్నట్టు చేస్తే తప్పించి, ఏదో అంటారు చూడు, కరుడు గట్టిన తీవ్రవాదుల్ని ఒక జైల్లో వేస్తారు, ఒక బరాక్ లో వేసి కూర్చోబెడతారు అని అంటారు చూసావా, అలానే ఈ విక్టిమ్స్ ని కూడా అంత ఖచ్చితంగా నేరం అనేది అంటే పరిగణింపబడితే కానీ ఇది తగ్గదు అనేది ఖచ్చితంగా నాకు నమ్మకం. హత్య కంటే ఇది చాలా పెద్ద ఎత్తున జరిగిన నేరంగా పరిగణింపబడితే తప్పించి దీనికి ఇంకొక ఫుల్ స్టాప్ ఉండదు అనేది నా నమ్మకం. తీవ్రంగా అంటే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎట్లా ఉంటుందో, వాళ్ళ పిల్లల గుర్తుకురారు, లేకపోతే వాళ్ళ అక్క పిల్లలు గుర్తుకురారు, వెధవలకి నాకైతే అర్థం కాదు. కానీ మాట్లాడుకుంటుంటేనేమో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అనుకుంటాం. ఇలాంటి వాటివన్నీ ఎక్కువ ఫీడ్ చేసుకోకండి, పిల్లల మైండ్లో పడిపోతుంది, పెద్దవాళ్ళ మైండ్లో పడిపోతుంది అని అంటాము. కానీ ఎవరైనా లేడీస్ తప్పు చేస్తే మాత్రం చాలా గొంతెత్తి మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పుకోవచ్చు. చూస్తూ ఉన్నాం కదా. అట్లాగే మనం చూస్తే రోడ్డు మీద వాళ్ళని అంటే అందరు జనాలందరూ కూడా కొట్టడం, ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది. ఇన్స్టాలో ఒకటి విన్నావా? ఐసా మారుంగి తెరేకో భగా భగాకే మారుంగి, ఐసా మారుంగి తెరేకో హాత్సే మారుంగి, మాటలతో కొడతాను, చేతులతో కొడతాను, కాళ్ళతో తన్ని కొడతాను అని డైలాగ్ ఉంది ఒకటి.
మూవీ డైలాగో ఏమో నాకు తెలియదు కానీ ఇన్స్టాలో అది చూసినప్పుడు చాలా వైరల్ అయింది. అలా కొట్టాలి వీళ్ళని. అలా కొట్టారు కూడా వీళ్ళని. నొప్పి అనే దానికి భయం పుట్టాలి. నేను ఎక్కడ పుట్టాలి, ఇంకా నాకు ప్లేస్ లేదు ఈ బాడీలో అనే విధంగా కొట్టాలి వీళ్ళని అనేది ఖచ్చితంగా మనం గుర్తెరగాలి. ప్రతి ఒక్కళ్ళతో అక్కడ నుంచోబెట్టి చెప్పుతో పాట్మని కొట్టి చచ్చేదాకా చెప్పులతో కొట్టి చంపాలి వీళ్ళని రోడ్డు మీద నుంచోబెట్టి. అప్పటికప్పుడే తాత్సారం చేయకుండా అప్పటికప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ న్యాయం జరిగితేనే మనకి ఆ పిల్లకి కూడా న్యాయం జరిగినట్టుగా లెక్క. రైట్. హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఇదే పాయింట్ మీద మాట్లాడినప్పుడు అట్లా అప్పటికప్పుడు తీసుకునే డెసిషన్స్ ఎప్పుడు కరెక్ట్ కాదు అని చెప్పి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. వాట్ ఈస్ యువర్ అప్పటికప్పుడు అంటే ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే నేను హ్యూమన్ రైట్స్ లో చేశా కాబట్టి చెప్తున్నా, నేరం చేయకపోయినా అంతకు ముందు నేరం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళని నిందితులుగా పరిగణించి అనుమానంతో తీసుకొస్తారు. ఒకవేళ అతను అది చేయలేదనుకో, ఫర్ సపోజ్, అప్పుడు ఏమవుతుంది, ఇదే సేమ్ జరిగింది కేరళలో ఒక దొంగ అతను మూవీస్ చూస్తూ కూర్చుంటాడు నైట్ అంతా. ఎక్కడన్నా కాపర్ వైరింగ్ ఎక్కడన్నా దొరుకుతుందేమో చూసుకొని ఆ కాపర్ వైరింగ్, ఐరన్ సామాన్లు, డ్రైనేజ్ మీద మూతలు ఉంటాయి చూసావా, అవే తీసుకెళ్లిపోయే దొంగ అతను. ఒక స్కూల్లోకి వచ్చాడు, నన్స్ని తయారు చేస్తారు ఆ స్కూల్లో చేయవలసిన దొంగతనం చేసుకుని వెళ్ళిపోయాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే ఒక అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేశాడు ఇతను అని చెప్పి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఎన్నాళ్ళు జరిగిందో తెలుసా? 22 సంవత్సరాలు. 22 సంవత్సరాలు అతన్ని నిందితుడుగానే పరిగణించి ఎన్నో దెబ్బలు కొట్టి, నువ్వు ఆ అమ్మాయిని చంపావని ఒప్పుకో, అది ఇది అని చెప్పినా కూడా, చంపలేదు నేను దొంగని కరెక్టే, కానీ నేను ఆ పని చేయలేదని నెత్తి నోరు బాదుకున్నాడు. ఆ తర్వాత అక్కడ జరిగిన విషయం ఏంటి అని అంటే, అక్కడ ఒక పాస్టర్ ఒకరును సిస్టర్ ఒకరు వాళ్ళు ఈ చేయకూడని పని చేస్తున్నప్పుడు ఈ పిల్ల చూసిన కారణంగా ఈ పిల్లని తల పగలు కొట్టి వాళ్లే చంపారు. ఎంతో మంది పొలిటీషియన్స్ ఫోన్ చేసి వాడినే ఇరికించండి, ఇంకా వాడు బతుకుబాలేక వాడు ఆ రోజు చేశాడు దొంగతనం. వాడు 22 సంవత్సరాలు అతను ఈ నొప్పిని, బాధని భరించాల్సి వచ్చింది, పోరాడాల్సి వచ్చింది. లాస్ట్కి తెలిసింది వాళ్ళు చంపారు ఈ అమ్మాయిని అని చెప్పి. తర్వాత అతను కోరుకున్నది ఏంటో తెలుసా? నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ రోజున ఆ అమ్మాయికి న్యాయం జరిగింది. ఇన్నాళ్ళు నేను ఎందుకు పోరాడాను అనంటే నా నిజాయితీ నిరూపించుకోవడం కాదు, ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, ఆ అమ్మాయి ఎలా చచ్చిపోయిందో ప్రపంచానికి తెలియాలి అని చెప్పి నేను పోరాడాను. నా పెళ్ళని చెప్పింది, ఏమండి మీరు ఎంత దొంగతనాలు చేసినా ఏం చేసినా నేను మిమ్మల్ని వదలలేదు కదా, కష్టమో నష్టమో ఎన్ని దెబ్బలైనా భరించండి, మీరు చేయలేదు కాబట్టి మీరు దాని మీదే ఉండండి, ఆ అమ్మాయి ఎలా చచ్చిపోయిందో బయటికి రావాలి అని చెప్పి నా పెళ్ళం కూడా చెప్పింది. ఇవాళ నా కోరిక ఏంటి అంటే, నా గురించి ఏమన్నా రాస్తే దయచేసి దొంగ అని రాయకండి. నేను ఇంకా పనులు మానేశాను, అదే లాస్ట్. ఇంకా నేను ఎప్పుడు ఇంకా దొంగతనం చేయను కాబట్టి నేను దొంగని కాదు, దొంగ అని చెప్పి నా ముందు పేరు ముందు అది రాయకండి అని అన్నాడు. అంటే ఎక్కడైనా హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఏమైనా మాట్లాడితే చాలా ఆలోచించి మాట్లాడతారంటే, అందులో ఎవరన్నా ఇది అంటారు చూడు, ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అన్న ఉద్దేశం తప్పించి అంతకుమించి ఇంకేం లేదు. మరి కరుడుగట్టిన తీవ్రవాదుల గురించి మాట్లాడే హ్యూమన్ రైట్స్ వాళ్ళు వేరు, వాళ్ళకి న్యాయం ఉంది, వాళ్ళు కూడా అదేంటి మనుషులే. ఏం మనిషి? ఇంకొక దేశం నుంచి ఎటువంటి ఇది లేకుండా మన దేశంలోకి చొరబడ్డాడు అని అంటే వాడు నేరస్తుడి కిందకి లెక్క, వాడికి ఏం హ్యూమన్ రైట్స్? ఇంకా అది కాదు కదా. సో అలాంటి వాళ్ళు కాదు, ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా వాళ్ళు నిజంగా చేశారా లేదా అనేది పరిగణించి శిక్ష పడాలి అనేది హ్యూమన్ రైట్స్ వాళ్ళ ఆలోచన. ఒక సైన్స్ స్టూడెంట్ గా మైక్రోబయాలజీ చేశారు మీరు. ఆ అమ్మాయి మీద ఇంతమంది అత్యాచారం అట్ ఏ టైం జరిగింది. సో సైకలాజికల్ గా కానీ అటు ఫిజికల్ గా కానీ ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఆ అమ్మాయి ఫేస్ చేసే పరిస్థితి ఉంటుంది? ఎట్లా బయటపడుతుంది అసలు అమ్మాయి? సైకలాజికల్ గా అమ్మాయికి అంటే సెక్షువల్ రిలేషన్షిప్ మీద అసహ్యం ఒకటి పుడుతుంది. ఎవరన్నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఎవరైనా అంటే హస్బెండ్ చేసినా కూడా ఆ ట్రామాలో నుంచి బయటికి రావడం అనేది చాలా కష్టం. చాలా సెషన్స్ ఉండాలి, చాలా కౌన్సిలింగ్స్ ఇవ్వాలి అమ్మాయికి. అలాగే ఈ ఎక్కువగా ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అడపాదడపా రావడానికి అవకాశం ఉంది అమ్మాయికి. ట్రామా చాలా ఉంటుంది, సైకలాజికల్గా ట్రామా ఉంటుంది. ఎప్పుడైతే నీకు సైకలాజికల్ ట్రామా ఉంటుందో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది
ఆ అమ్మాయికి Develop డెవలప్ అవుతుంది. జనరల్గా కొంతమందిని నేను చూసినది ఏంటి అంటే సమాజంలో మా పరిస్థితి ఏంటి అనే భయాందోళనలు కూడా ఉంటాయి. అలాగనే అమ్మాయిని నిజంగా చెప్పాలంటే ఆ అమ్మాయిని ఒక సేఫెస్ట్ ప్లేస్లో ఉంచి ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలియకుండా చేసి ఇవి అసలు యాక్చువల్గా ఫోటో కూడా రిలీజ్ చేయకూడదు. మరి ఈ నిజంగా చెప్పాలి అని అంటే ఔత్సాహికులు చాలా మంది ఉంటారనమాట. ఆ అమ్మాయికి అసలు ఆ ఫోటో అనేది రిలీజ్ చేయకూడదు. అలా చేశారు కాబట్టి ఆ అమ్మాయిని ఒక సేఫ్ ప్లేస్‌లో ఉంచి ఆ అమ్మాయికి ముందు చదువు అనేది అందించి, ఆ అమ్మాయికి ధైర్యం అనేది నింపాలి బాగా మైండ్‌లో. ఫిజికల్ గాను, మెంటల్లీ గాను ఆ ధైర్యం రావడానికి చాలా టైం పడుతుంది అని చెప్పొచ్చు. డెఫినెట్‌గా అమ్మాయి కోలుకోవాలి. ఇటువంటి కఠినాతి కఠినంగా వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు పడాలి. ఎంత త్వరితగతిన పడితే అంత నమ్మకం అనేది ఖచ్చితంగా ఎందుకు రాదు పద్మిని? గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొనొస్తే ఎలాంటి పనైనా గూడా తప్పకుండా సాల్వ్ అవుతుందని చెప్పుకోవచ్చు. యాహ్! ఇదివరకు పిల్ వేసేవాళ్ళం. అంటే హైకోర్ట్స్‌లో ఇలా చేయాలి, ఇలా ఉండాలి, దీని మీద మీరు ఆలోచించండి, పునరాలోచించండి అని చెప్పి చేసేవాళ్ళం. ఇప్పుడేంటంటే హైకోర్ట్‌లో పిల్ గూడా నార్మల్ పర్సన్ వేయలేరు. కాస్ట్ పెరిగిపోయింది చాలా. సో, అందరూ కలిసి మూకుమ్మడిగా గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొనొచ్చి, ఇది హత్య కంటే గూడా చాలా ఎక్కువగా అంటే పెద్ద నేరం కిందకి తీసుకొని చేసి, అసలు బెయిల్ అనేది క్యాన్సిల్ చేస్తే తప్పించి, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు అనేది నా గట్టి నమ్మకం. అదే గూడా నిజం. ఒకటి రకరకాల ఇష్యూస్ వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకొకటి మనకెందుకులే అనుకునే థాట్ ప్రాసెస్ కొంతమందిలో ఉండటము. ఇట్లా ఐకమత్యం లేకుండా అంటే ఒక ఇష్యూ జరిగింది, ఇంత భయానకమైన ఇష్యూ జరిగినప్పటికీ మాట్లాడటం దాని మీద తీసుకురావటం ఏదో ఒక అంటే ఇప్పుడు మనం మీడియాలో ఈ న్యూస్ చేస్తున్నామంటే అవేర్‌నెస్ పెరగటం కోసం. అవునవును. సో ఇవన్నీ ఖచ్చితంగా జరగాలి. ఇవన్నీ అసలు జరిగే ఆస్కారం ఉంటుందా? మనలో ఐకమత్యం అవేర్‌నెస్ పెరుగుతుందా? లేకపోతే ఏమవుతుందో తెలుసా? మా చిన్నప్పుడు ఆహ్, ఈ అసలు ఈనాడు హైదరాబాద్ పేపర్ తీయంగానే ఏదో ఒక హ్మ్, ఏంటి డౌరీ కేస్‌లో అమ్మాయిని గ్యాస్ క వదిలేసి చంపడమో, కిరోసిన్ స్టవ్ పేలి చచ్చిపోవడమో ఇలాంటివి ఉండేవి. తీరా చూస్తే డౌరీ కోసం చంపేశారన్న కేసులే చాలా ఎక్కువ. అప్పుడేం పట్టించుకోలేదు. సొసైటీ మీద ఎట్లా వచ్చేసింది అనంటే అద్ ఆహ్, అది ట్రామా భరించి ఆడవాళ్ళ డీఎన్ఏల్లో నేను తప్పు చేస్తే ఏమైంది? వీడొక్కడేనా తిరిగేది? నేను గూడా తిరుగుతాను. నేను గూడా ఇల్లీగల్ రిలేషన్‌షిప్ పెట్టుకుంటా. నేను చంపేస్తా వీడిననే లెవెల్‌కొచ్చారిప్పుడు. అంటే ఒక ఒక నేరాన్ని చూసిన తర్వాత, తెలిసిన తర్వాత ఏమి పట్టనట్టు వదిలేస్తే అదలా జరుగుతుంది. మనం ఏం చేస్తాం? దాని కర్మకట్లా రాసిపెట్టుంది. మనం ఏం చేయలేం అనే లెవెల్‌లో గనక మనం నోరు మూసుకొని కూర్చుంటే, ఇంకో పెద్ద నేరానికి అసలు సరిదిద్దలేని నేరానికి ఇవాళ మనము బేస్‌మెంట్ ఏస్తున్నట్టు లెక్క. ఇవాళ ఆడవాళ్ళు సెన్సిటివిటీని కోల్పోయారు అనంటే ఏం చేస్తామమ్మా? అందరు అత్తగారులు అట్లా ఉండరు. దాని కర్మ అట్లా చచ్చిందని చెప్పి వదిలేయడం ఒకటి. ఇలా తిరుగుతున్నాడమ్మా నా మొగుడు అనంటే వాడు మొగాడు. వాడు తిరుగుతాడు. నువ్వు కష్టపడి నువ్వు సర్దుబాటు చేసుకొని ఉండాల్సిందే లైఫ్ అంతా. వాడు ఉంటే వాడు ఎళ్తాడు. నీ దగ్గరికొస్తున్నాడా లేదా? నీ ఇంటికొస్తున్నాడా లేదా? నీకు అన్నం పెడుతున్నాడా లేదా? నీకు దాస్తున్నాడా లేదా? వాడెవరితో తిరిగితే నీకెందుకు? ఇట్లా మాట్లాడేవాళ్ళా? ఇట్లనే మాట్లాడేవాళ్ళు. అదే అంటున్నా. ఆ రోజు జరిగిన నేరాన్ని ఎవరు గనక ఎప్పుడైతే నేరం ఇది కరెక్ట్‌గా జరిగింది, దీనికి మనకి సొల్యూషన్ కావాలి అని గనక మనం పోరాడకపోతే, సొసైటీలో ఇంకో నేరానికి దీనికి బేస్‌మెంట్‌గా మనం క్రియేట్ చేస్తున్నట్టే లెక్క. ప్రతి ఒక్కళ్ళు మామూలుగా సిగ్నేచర్‌లు చేసి పంపించేసేయండి అని కాదు. పీఎంఓ ఆఫీస్‌కి లెటర్ రాయొచ్చు, హ్యూమన్ రైట్స్ వాళ్ళకి లెటర్ రాయొచ్చు, మహిళా కమిషన్‌కి లెటర్స్ రాయొచ్చు. నీకు తెలుసా ఈ బాంబేలో ఒక ఆస్ట్రాలజరు జాతకాలు చెప్తానని చెప్పి భయపెట్టి మా ఆయనకి తెలియకుండా వచ్చానని చెప్తే మీ ఆయనకి తెలియకుండా వచ్చాను నాతో ఉంటేనే సరే లేకపోతే మీ ఆయనకి చెప్పేస్తానని భయపెట్టాడు. లేదు అంటే గనక నాతో ఉంటే మీ ఆయనకి హెల్త్ బాగుంటుందని చెప్పడం. అలా చేస్తే ఆ విషయం తెలుసుకుని మహిళా కమిషన్ ఆవిడ వెంటనే ఇమ్మీడియట్ గా అతన్ని అరెస్ట్ చేయించింది విత్ ప్రూఫ్స్. రైట్. అర్థమైందా? ఏదైనా సరే ముందు కంప్లైంట్ వస్తే కదా. అండ్ మోర్ ఓవర్ ఇట్లాంటివి నిజంగా చెప్పాలంటే సుమోటోగా తీసుకుని కూడా న్యాయస్థానాలు పని చేయాలి అనేది ఖచ్చితంగా నేను అనుకోవడం. నా పరంగా నేను సుప్రీంకోర్టు అడ్వకేట్‌తో మాట్లాడడము, ఒకసారి వెళ్ళి హ్యూమన్ రైట్స్‌కి ఆల్ ఇండియా లెవెల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళకి వెళ్ళి లెటర్ ఇవ్వడం అనేది నేను ప్రిపేర్ చేసుకున్న
కార్యక్రమం Hmm. ఇది ఖచ్చితంగా చేయాలి అని. Yeah. ఇక ఆ అమ్మాయి కూడా సైకలాజికల్ గా డెఫినెట్ గా మీరు అన్నట్టుగా ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం బట్ Mm. దెన్ దాని నుంచి బయటపడాలని కోరుకుంటూ ఇటువంటివి జరగకూడదు మళ్ళీ మనం Mm. ఇటువంటి వినకూడదు అని కోరుకుంటూ థ్యాంక్ యూ నమస్తే.